హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పురాణం 22వ అధ్యాయం 21వ అధ్యాయం కంటిన్యూషన్. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరలా అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదగును. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచారాలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకుము, నీవు వెంటనే చెల్లాచెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడవై శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను. ఇతడెవరో మహానుభావులా ఉన్నారే అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి. అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయునితో విజయానికి అన్ని విధములా సహాయపడెను. ఆ అంతయు శ్రీమన్నారాయణుని మహిమే గదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుమని కేకలు వేయుచూ పారిపోయిరి. పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషం త్రాగినాను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది గదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై ఖర్చును. కార్తీక మాసం అంతయు నదీ స్నానం అనరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయనమునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును. సంసార సాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహారుషులు, మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తితే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు, అందువలన లోకపోషకుడు. భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదల నొసంగి కాపాడుచుండెను. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందు ఉంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకి అతి ప్రీతిమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. 22వ అధ్యాయము సమాప్తము. రేపు 23వ అధ్యాయంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Let's see you in the next video.